ఒక తండ్రి చేసే తప్పులకు కొడుకు ఎలా బాధ్యత వహిస్తాడో, నిజాం కింద రజాకారులు చేసిన అరాచకాలకైనా దొరలు చేసిన అరాచకాలకైనా అది బాధ్యత నిజాందే. ఈ ఒక చిన్న విషయాన్ని గుర్తెరిగి నిజాం పరిపాలన నిరంశుకమైన పరిపాలన, 4500 మంది పౌరులు నిజాంకు వ్యతిరేకంగా పోట్లాడి అసూలు బాసిన చరిత్ర మనది. ఫ్రెంచి విప్లవం కన్నా గొప్పదైన సాయుధ పోరాటాన్ని చిన్నదిగా చేసి చూడడం అనేది కొద్దిగా బాధ కలుగుతుంది. ఏదైనా విషయాన్ని చెప్పదలుచుకుంటే అంశాల వారీగా సాగునీటి ప్రాజెక్టులు తెలంగాణకు అన్యాయం జరిగితే నిజాము రాజ్యంలో సాగునీటి ప్రాజెక్టులు ఎక్కువ కట్టారని చెప్పొచ్చు. అంతేకాని నిజాంనే మొత్తం కీర్తిస్తూ చెప్పడం అనేది మాకు చాలా బాధ కలిగించింది. మాది నల్గొండ జిల్లాలో ఇప్పటికి మా తాతలు వాళ్ళు ఎంతోమంది ఈ పోరాటంలో పాల్గొన్నారు. వారందరినీ బాధ పెట్టినట్టు అవుతుంది. నాకు కూడా పర్సనల్గా చాలా బాధ కలుగుతుంది నిజాంను కీర్తించడం అనేది. ఇది ఒక తెలంగాణ ఉద్యమాన్ని కూడా కొద్దిగా ఓటు బ్యాంకు రాజకీయాల ద్వారా కాకుండా ఉద్యమ స్ఫూర్తిని కూడా అందరిని ఉద్యమకారులను కూడా కలుపుకొని పోతేనే ఈ ఉద్యమం బలోపేతమవుతుంది. ఒక నిరంకుశత్వంగా ఇది రాజకీయం ద్వారానే అవుతుంది అంటే, ఒక 9 మంది ఎమ్మెల్యేలు మొన్న విడిపోయారు, మళ్ళీ రేపు రాజకీయం వచ్చిన తర్వాత కూడా అధికారం వచ్చిన తర్వాత కూడా మిగతా ఎమ్మెల్యేలు విడిపోరనే గ్యారంటీ ఏమీ లేదు. కాబట్టి ఉద్యమ స్ఫూర్తి మరియు రాజకీయాలు రెండింటినీ మిళితం చేసి ముందుకు పోవాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర సమితిపై ఉంది. మిగతా మేధావులు కూడా దీన్ని ప్రశ్నించి ఒక చెక్ లాగా పనిచేస్తారని ఆశిస్తున్నాను.